ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని ఇలా దారంతో ప్యాక్ చేసుకోవాలండి. ఎలా అంటే ఒక ఆకు తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ పూర్ణాన్ని పెట్టి దారంతో కట్టుకోవాలి. ఇలా మడవాలి. ఇలా మడిచిన తర్వాత దారంతో దాన్ని కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నీ అలా కట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇలా కట్టుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుని ప్లేట్లో అన్నీ మంచిగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా హోల్ పడకుండా మంచిగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మూకుడు కానీ వెడల్పాటిది పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ అండి ఇట్లా కొంచెం ఇది మునిగేంత వరకు కాదు కానీ కొంచెం మంచిగా గోలడానికి వీలుగా ఉండేంత ఆయిల్ వేసుకొని ఇలా గోలిస్తూ ఉండాలండి. మంచిగా కలర్ వచ్చేసి బ్రౌన్ షేడ్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి.